జనవరి 1 దేవుని వాగ్దానం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి 2023 ముగించుకుని 2024ను చూచే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవుణ్ణి నేను ఘనపరుస్తున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ చక్కగా ఆరాధనలు రాత్రి వేళ జరిగినాయి అని నేను నమ్ముతున్నాను. మంచి వాగ్దానాలు పొందుకున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. ఆ వాగ్దానం మీ జీవితంలో స్వతంత్రించుకోవడానికి, వాగ్దానం ద్వారా మీరు ఆశీర్వదింపబడడానికి, క్రొత్త దీవెనలు మీరు పొందుకోవడానికి క్రీస్తులో ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అలా క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. పాతవి గతించిపోతాయి, సమస్తము క్రొత్తగా మారిపోతుంది. ఈరోజు ఈ నూతన సంవత్సరములో, క్రొత్త సంవత్సరంలో మనం క్రొత్తగా మన మనస్సులను, మన హృదయాలను మార్చుకోవాలి అని చాలా స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం కొత్త వస్త్రాలను, క్రొత్త వాటిని చూడటానికి, క్రొత్తవి కొనుక్కోవడానికి నూతన సంవత్సరం 1వ తారీఖును ఎక్కువ వాడుతూ ఉంటాం. అయితే భౌతిక సంబంధమైనవి క్రొత్తవి వాడడంలో ఉన్న ఆసక్తి దానికి 100 రెట్లు ఆత్మీయమైన వాటిలో ఉండాలి అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతోంది. ప్రియులారా, సమస్తము క్రొత్తగా ఉండాలి. మన శరీరానికి సంబంధించినవి భౌతిక సంబంధమైనవే కాదు, ఆత్మీయమైనవి కూడా క్రొత్తగా ఉండాలని వాక్యము అతి స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఈ న్యూ ఇయర్ 1వ తారీఖున దేవునితో ఒక నిబంధన చేసుకో. వచ్చే సంవత్సరం అంతా, ఈ సంవత్సరం అంతేను కూడా దేవుడు మీకు తోడుగా ఉండి మీ కుటుంబాలను, మీ యొక్క బంధుమిత్రాదులను, మీరు తలపెట్టు ప్రతి కార్యాన్ని క్రొత్తదనంగా ఆశీర్వాదకరంగా ఉంచాలి అంటే నువ్వు క్రీస్తులో ఉండాలని చాలా స్పష్టంగా వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, క్రీస్తునందు ఉన్నప్పుడు నీ జీవితం ఎంతగానో ఆశీర్వదింపబడుతుంది. మరి క్రీస్తులో ఉండడానికి ఒక నిర్ణయం తీసుకుంటున్నావా? లోకంలో ఉండడానికే నువ్వు ఆశ చూపుతున్నావా, మొగ్గు చూపుతున్నావా? ఎందులో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు? క్రీస్తులో ఉంటే నీ జీవితం అంతా కొత్తగా మారిపోతుంది. అలాంటి క్రొత్తదనాన్ని, క్రొత్త దీవెనలు దేవుడు మీకు ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. మీకు మీ కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతనమైనటువంటి దినము, నూతన సంవత్సరం 1వ దినమున నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ దినమంతా నీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తూనే సంవత్సరం అంతా నీతో చేసిన వాగ్దానం ప్రకారంగా వారి దీవెన పొందుకోవడానికి కృప దయచేయండి. ఈ దినము జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవే తోడుగొనండి. నూతన సంవత్సరం అంతా కాచి కాపాడి భద్రపరచు. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.